ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. జిల్లాలో శివరాత్రి ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు. మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ వెల్లడి. మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహ సంరక్షణ చేపట్టిన బీజేపీ ఎస్సీ మోర్చా. విగ్రహ ప్రాంతం వద్ద స్వచ్ఛ భారత్ చేపట్టిన నాయకులు. రాష్ట్రంలోనే అత్యున్నతమైన కాలనీగా సిద్ధార్థనగర్ కాలనీ తీర్చిదిద్దుతాం. నగరపాలక సంస్థ కమిషనర్ సత్యనారాయణ స్పష్టం. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి. కార్యకర్తలకు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ పిలుపు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే సామలకోట చాళుక్య శ్రీ కుమార భీమేశ్వర స్వామి దేవస్థానం పిఠాపురంలోని పాదకయ క్షేత్రంలో శివరాత్రి ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. మంగళవారం కాకినాడ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్తో కలిసి కలెక్టర్ షాన్ మోహన్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో శైవ క్షేత్రాల్లో శివరాత్రి ఉత్సవాలకు చేపట్టిన ఏర్పాట్లు వివరాలను వెల్లడించారు. లాస్ట్ టైం అబ్జర్వ్ చేసినట్లుగానే ఈసారి కూడా అంటే ఆ డేస్ ఎప్పుడైతే శివరాత్రి 14 ఆ డేస్లో విపరీతమైన క్రౌడ్ ఉంటుందని అంచనా వేస్తూ దానికి తోడు శ్రీశక్తి ఉచిత బస్ సౌకర్యం కల్పించినందున గవర్నమెంట్ వైపు నుంచి అనుకున్న దానికన్నా ఒక 10% ఇంకా ఎక్కువే ఉంటాయని అనుకుంటూ మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని డిపార్ట్మెంట్లు ఇంక్లూడింగ్ మున్సిపాలిటీస్ అయితే మున్సిపాలిటీస్, పంచాయతీ, హెల్త్ అందరితోనూ కోఆర్డినేషన్ చేసుకుంటూ నేను ఎస్పీ గారు ఆ బందోబస్తు వైపు నుంచి కూడా ఎలాంటి ప్రిపరేషన్స్ చేయాలని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకొని 2 టెంపుల్స్ ఇద్దరిని విజిట్ చేసి వచ్చి ఇవాళ ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం డిస్ట్రిక్ట్ వైపు నుంచి చేసిన ప్రిపరేషన్స్ ఏంటి అండ్ భక్తుల వైపు నుంచి స్పెసిఫికల్లీ విఐపీస్ వైపు నుంచి మేము కోరాలనుకుంటున్న విజ్ఞప్తి గురించి చెప్దామన్న ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. క్విక్గా జస్ట్ ఒక 3-4 మినిట్స్ నేను డిస్ట్రిక్ట్ వైపు చేసిన డిపార్ట్మెంట్ వారీగా ఉన్న యాక్టివిటీస్ చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఐ రిక్వెస్ట్ ఎస్పీ గారు టు మన పోలీస్ బందోబస్తు గురించి మాట్లాడతారు. ఫైనల్గా మా వైపు నుంచి విజ్ఞప్తి జనాలకి ప్లస్ విఐపీస్కి చెప్పి కంక్లూడ్ చేస్తాం. మొదటిగా ఇప్పుడు మనకి 13వ తేదీ ఆల్మోస్ట్ అంటే 13వ తేదీ నుంచి స్టార్ట్ అవుతాయి. మనకి 18 వరకు ఈ అంటే కొంత క్రౌడ్ ఉంటుంది, ఎస్పెషల్లీ పిఠాపురం తర్వాత సామర్లకోటలో. అండ్ ఈ ఒక్కొక్క ప్లేస్లో దాదాపు 1,00,000 మంది వస్తారన్న అంచనా వేస్తున్నాం ఈసారి. లాస్ట్ టైం 65,000 నుంచి 70,000 వరకు మనకు తెలిసిన నెంబర్స్ పిఠాపురం కానీ సామర్లకోట కానీ. ఈసారి 1,00,000 అనుకొని ప్రిపేర్ అవుతున్నాం. అంటే దేశ మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ సంరక్షణ బాధ్యతను బీజేపీ కాకినాడ జిల్లా ఎస్సీ మోర్చా చేపట్టిందని బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు మారేబుజ్జి తెలిపారు. కాకినాడ 3 లైట్ల వద్ద గల దేశ మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం వద్ద బీజేపీ కాకినాడ జిల్లా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు మారేబుజ్జి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎస్సీ మోర్చా నాయకులు విగ్రహం ఐలాండ్ వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించి చెత్తను తొలగించి వాజ్పేయి విగ్రహానికి పాలాభిషేకం
నిర్వహించారు. ఈ సందర్భంగా మారేబుజ్జి బీజేపీ వైస్ ప్రెసిడెంట్ ఏడిది కృష్ణ మాట్లాడుతూ వాజ్పేయి విగ్రహ సంరక్షణ బాధ్యత ఎస్సీ మోర్చా చేపట్టిందన్నారు. కార్యక్రమంలో న్యాయవాది ధనరాశి భార్గవ్, ఎస్సీ మోర్చా మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ విశ్వనాథం, మట్టా లక్ష్మణ్, నురుకుర్తి మూర్తి, ఏడిదిరాజు, కర్రిరాజు, టి రాము తదితరులు పాల్గొన్నారు. ఆదేశాల మేరకు ఈరోజు వాజ్పేయి గారి విగ్రహం దగ్గర పరిసర ప్రాంతంలో ఇవాళ స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ విగ్రహానికి పాలాభిషేకం చేసి పుష్పాంజలి ఘటించడం జరిగింది. అదే కాకుండా నెలలో ప్రతి నెల ఒక రోజు ఇక్కడ స్వచ్ఛ భారత్ కార్యక్రమం కానీ అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. ఈరోజు అటల్ బిహార్ వాజ్పేయి విగ్రహానికి కాకినాడ సిటీ మూడ్లైట్ జంక్షన్ దగ్గర నూతనంగా ఏర్పాటు చేసిన విగ్రహానికి చుట్టూ పరిసర ప్రాంతాలు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అదేవిధంగా పాలాభిషేకం అటల్ బిహారీ వాజ్పేయి గారికి పాలాభిషేకం చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే దళిత సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే ఆయన మహనీయుడు ఉన్నాడో ఆ మహనీయుడికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతరత్న ఇచ్చిన మహనీయుడు డాక్టర్ ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి భారతరత్న ఇచ్చిన మన అటల్ బిహార్ వాజ్పేయి గారికి ఈరోజు మేము దళితులందరూ కలిపి మన అటల్ బిహార్ వాజ్పేయి గారికి పాలాభిషేకం చేసుకుంటూ దళిత మోర్చా తరపున మేము ఆయనకి పాలాభిషేకం చేస్తూ నీరాజన పెత్తనం. అదేవిధంగా ఈరోజు కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వర గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ఎస్సీ మోర్చా నాయకులకు కార్యకర్తలు కూడా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపు. కాకినాడ నగరంలో సిద్ధార్థనగర్ కాలనీని రాష్ట్రంలోనే అత్యుత్తమ ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. సిద్ధార్థనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాలనీని మోడల్ కాలనీగా అభివృద్ధి చేయడానికి చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని కమిషనర్ ప్రశంసించారు. ముందుగా ఫస్ట్గా ఐఎమ్ థ్యాంక్స్ టు మన గ్రీన్ ఆల్ ఇస్ వెల్ కిషోర్ గారికి ప్రత్యేకమైన అభినందనలు. మా కమిషన్ యాజ్ ఎ కమిషనర్గా మా మున్సిపాలిటీ తరఫున మీకు ప్రత్యేకమైన అభినందనలు. అదేవిధంగా మన కాలనీ వాసులు ఎవరైతే ఉన్నారో సిద్ధార్థనగర్ కాలనీ వాసులకి ప్రత్యేకమైన అభినందనలు. అదేవిధంగా మీకు ఎప్పుడు కూడా మేము యాజ్ ఎ కమిషనర్గా మీ మెంబర్గా నేను తోడుకుంటాను. ముఖ్యంగా ఈ కాలనీని రాష్ట్ర స్థాయిలోనే ఒక ఉన్నతమైన కాలనీగా తీర్చిదిద్దడానికి రోడ్డు కొట్టుకున్నందుకు మీ అందరికీ అభినందనలు. ఎందుకంటే ఇంతవరకు నేను ఎన్నిసార్లు తిరిగినా చాలా చోట తిరిగాను కానీ నో వన్ కమ్ ఫార్వర్డ్ టు యాక్సెప్ట్ మై ప్రపోజల్స్. ఇక్కడ మనకు చెప్పారు ముందుగా మనకి పొల్యూషన్ ఇస్ మోర్ ప్రాబ్లం ఫర్ ద లివింగ్ ఆఫ్ ది పీపుల్. అంటే మనిషి బ్రతకడానికి పొల్యూషన్ చాలా ప్రమాదకరంగా ఉంది. దాన్ని మన కాకినాడలో పొల్యూషన్ రహితంగా అంటే స్వచ్ఛ కాకినాడ స్వర్ణ కాకినాడ ఎలాగనుకున్నామో పొల్యూషన్ లేని కాకినాడ తీర్చిదిద్దడానికి మీరంతా ముందుకు వచ్చినందుకు మరొకసారి మీకు అందరికీ అభినందనలు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎన్ వర్మ సూచించారు. తెలుగుదేశం పార్టీ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం కార్యదర్శిగా నియమితులైన యూకొత్తపల్లి మాజీ జడ్పీటీసీ బత్తుల చైతన్య రాజేష్ కుమార్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మను బత్తుల చైతన్య రాజేష్ కుమార్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు అనిశెట్టి సత్యానందరెడ్డి, కడారి రాజబాబు, రాయుడు, శ్రీరాములు, వెదురుపాక సుబ్రహ్మణ్యం, బత్తుల సత్యవర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సంతోషంతో కార్యకర్తలందరూ కూడా ఈరోజు భారీ ర్యాలీతో మరి రావడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ ఎక్కడికెక్కడ బలంగా ఉంది, నియోజకవర్గం అంతా కూడా మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ నాయకత్వంలో పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళ ఆదేశాలకు అనుగుణంగా ముందుకు పనిచేస్తే వెళ్తూ ఉంది. మరి ఈరోజు కొమరగిరి కార్యకర్తలందరికీ కూడా ఇంత అభిమానంగా వందల మంది తరలి వచ్చినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాజేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నియోజకవర్గంలో ఎస్సీల్లో ఇంకా చైతన్యం వచ్చేలా పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అదేవిధంగా సత్యానందరెడ్డి గారికి కూడా ఉపాధ్యక్షులు మరి జిల్లా ఉపాధ్యక్షులుగా ఇవ్వడం జరిగింది. మరి వారి సేవలు కూడా మరి నియోజకవర్గానికి ఉపయోగపడాలని, ఏది ఏమైనా కొత్తపల్లి మండలం మరి అందరికీ కూడా చాలా మందికి పదవులు రావడం జరిగింది. అలాగే కొమరగిరి రాజబాబు గారికి మరి నీటి సంఘం మరి అధ్యక్షులు ఇచ్చాం, అలా డీసీ ఇచ్చాం. అలాగే బీసీసీఎల్ నుంచేమో
మన శ్రీరాములు గారు. ప్రతి కార్యకర్తను కూడా పార్టీ గౌరవిస్తాం. ఇవాళ జిల్లా పార్టీలో మరి ఉపాధ్యక్షులుగా సత్యానంద రెడ్డి గారు, అదేవిధంగా ఇంకొక ఉపాధ్యక్షులుగా సెట్టిపల్లి కమ్యూనిటీ నుంచి పిలిచిన్న గారు, అదేవిధంగా కార్యదర్శిగా మన రాజేష్ గారు, కార్యదర్శిగా కొండపూడి ప్రకాష్ గారు, మరి ఆకాశం మల్లిబాబు గారు, వీరందరూ కూడా జిల్లా కార్యవర్గంలో తీసుకోవడం జరిగింది. వీరందరూ కూడా పార్టీకి బలంగా పనిచేస్తారని చెప్పి ఆశిస్తున్నారు. కాకినాడ నగరం రామకృష్ణారావుపేట కృష్ణమూర్తి వారి వీధిలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూల విరాట్ మూర్తులకు పూజాది కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు స్వామి అమ్మవార్లకు కల్పవృక్షం వాహనంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగారు. తొలుత ఆలయంలో కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్యలు దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీదేవి భూదేవి అమ్మవార్లు శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో కలిసి కల్పవృక్షం వాహనంపై ఊరేగారు. రంగురంగుల విద్యుత్ దీప కాంతుల మధ్య కోలాటం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాల మధ్య గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు సీరపు వెంకటరమణ, ఉపాధ్యక్షులు నాయన సత్యనారాయణ రెడ్లు కార్యక్రమ వివరాలు వెల్లడించారు. కార్యక్రమంలో గౌరవ సలహాదారుడు రోకళ సత్యనారాయణ రెడ్డి, కన్వీనర్ దారపు మాధవరెడ్డి, ట్రెజరర్ నీలపు బాల వెంకట్రావు, గౌరవ అధ్యక్షులు దారపు వెంకటరమణ, నీలపు ఈశ్వరరావు, రామకృష్ణారావుపేటలో గల వివిధ దేవాలయ కమిటీల నాయకులు, పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. స్థానిక రామకృష్ణారావుపేట కృష్ణమూర్తి వారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు ఈ రోజు కల్పవృక్షంలో అశేష భక్తులందరికీ కూడా దివ్య స్వరూపంతో దర్శనం ఇవ్వబోతున్నారు. ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ ఎంతో మంది భక్తులు స్వామివారి దర్శనార్థం వచ్చారు. అదేవిధంగా ఎప్పటిలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా అయితే ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుతున్నారో అదే విధంగా రామకృష్ణారావుపేట ప్రజలందరూ కూడా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు ఘనంగా. ఈ రోజు ప్రతిరోజులో భాగంగానే ఈ రోజు చెల్లారాము గారు వారి దంపతులు స్వామివారికి పూజ సేవలు తొలి పూజలు అందించి స్వామివారిని తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు మాకు కొత్త వెంకటలక్ష్మి గారి కుటుంబ సభ్యులైన బిజ్జల పవన్ కుమార్ గారు మా అందరికీ కూడా వచ్చిన భక్తులందరికీ కూడా పలహారాలు ఏర్పాటు చేయడం జరిగింది. వారికి మా కమిటీలను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర మహోత్సవాల భాగంగా ఈ రోజు కల్పవృక్ష వాహనం మీద శ్రీవారు చాలా రంగ వైభవంగా రామకృష్ణ గురిలో తిరుగుతూ మన భక్తుల నుంచి అశేష విధంగా పరవరించి చూస్తున్నారు. కావున భక్తులందరూ విచ్చేసి ఈ యొక్క స్వామి తీర్థప్రసాదం స్వీకరించి దర్శించుకోవాలని కోరుతున్నాం. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో వర్తక వ్యాపార సంస్థల నుండి భారీగా వసూలు చేస్తున్న లైసెన్స్ ఫీజులు తగ్గించాలని సిపిఎం కాకినాడ నగర కమిటీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా సిపిఎం నగర కన్వీనర్ పల్వెల వీరబాబు మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో పట్టణాలు, గ్రామాల్లో కూడా స్థానిక సంస్థల ద్వారా వర్తక వ్యాపార సంస్థల నుండి లైసెన్స్ ఫీజులు వసూలు చేయడం జరుగుతుందన్నారు. అయితే కాకినాడ నగరంలో ఆదాయాన్ని సమకూర్చుకునే పేరుతో ఈ సంవత్సరం లైసెన్స్ ఫీజులు రెట్టింపు చేసి వసూలు చేయడం జరుగుతుందన్నారు. చాలా వ్యాపార సంస్థలు ఇబ్బందికరంగా ఆ యజమానులు బతుకు ఈడుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కొన్ని రకాల వ్యాపారాలకి పెద్ద ఎత్తున గిరాకీ ఉండొచ్చు, కానీ చిరు వ్యాపారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయాల్లో లైసెన్స్ ఫీజులు రెట్టింపు స్థాయిలో వేయడం అనేది అత్యంత బాధాకరం. అదేవిధంగా కొన్ని కళ్యాణ మండపాలు కానీ, ఫంక్షన్ హాల్ కానీ భారీ ఎత్తున లైసెన్స్ ఫీజులు వసూలు చేయడం అనేది జరుగుతుంది. కాకపోతే ఆ కళ్యాణ మండపాల్లో కానీ, ఆ ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ చేసుకునే వారిపైన ఆ భారం పడుతూ ఉంటుంది. అదేవిధంగా అద్దె ఇంటి సమస్యతో కాకినాడ నగరంలో ఎక్కువ మంది బాధపడుతున్నారు. ఈ సమయంలో మళ్ళీ ఇంటి పన్నులు పెంచడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలైనటువంటి జీవోలు విడుదల చేసింది. ఇంటి యజమాని మీద ఇంటి పన్ను పెరిగితే అద్దెకున్న ప్రజల మీద అద్దె భారం పెరుగుతుంది. ఈ రకంగా ప్రజల ఆదాయాలు మాత్రం ఆ స్థాయిలో పెరగడం లేదు, కానీ ప్రభుత్వం నుంచి ప్రజల మీద పెద్ద ఎత్తున భారాలు ఇవ్వడం అనేది సమంజసం కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నిధులు స్థానిక సంస్థలకు, ముఖ్యంగా కాకినాడ నగరపాలక సంస్థకి అందించాలని సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. కాకినాడ నగరపాలక సంస్థకి ఎన్నికలు లేకుండా 3 సంవత్సరాల నుంచి ప్రత్యేక అధికారి పాలన ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆర్థిక సంఘం నిధులు కూడా విడుదల కావడం లేదు. కాబట్టి గౌరవ ఎంపీలు, ఎమ్మెల్యేలు కాకినాడ నగరపాలక సంస్థకి నిధులు రాబట్టడానికి ప్రయత్నం చేయాలని సిపిఎంగా విజ్ఞప్తి చేస్తున్నాం. లైసెన్స్ ఫీజుల పేరుతో పెద్ద ఎత్తున ఛార్జీలు వసూలు చేయడం అనేది సమంజసం కాదు. అధికారులు పునరాలోచన చేసి లైసెన్స్ ఫీజుల భారాన్ని తగ్గించాలని సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. ఆధ్యాత్మిక, తాత్విక ప్రబోధల ద్వారా ప్రతి వ్యక్తిలోనూ
కల్మషాలను, జడత్వాలను తొలగించి మానవత్వపు విలువలు పెంపొందిస్తూ విశ్వ శ్రేయస్సుకు విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నిరంతరం పాటుపడుతుందని పీఠాధిపతి సద్గురు డాక్టర్ ఉమర్ అలీ షా ఉద్ఘాటించారు. పిఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపాన గల విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమంలో పీఠం 98వ వార్షిక జ్ఞాన మహాసభలు 2 రోజు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్, మాజీ ఎమ్మెల్సీ చేతన్ రాజు, ప్రముఖ సిద్ధాంతి గరిమెల వెంకటరమణ తదితర ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పీఠాధిపతి సద్గురు డాక్టర్ ఉమర్ అలీషాను దర్శించి ఆశీస్సులు పొందారు. సభనుద్దేశించి మాట్లాడారు. అనంతరం వీరిని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ఘనంగా సత్కరించారు. వివిధ భాషల్లో పీఠం రూపొందించిన గ్రంథాలను, బ్రౌచర్లను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా చేతుల మీదుగా ఆవిష్కరించారు. సభకు అశేషంగా తరలివచ్చిన భక్తులను ఉద్దేశించి పీఠాధిపతి సద్గురు డాక్టర్ ఉమర్ అలీషా అనుగ్రహ భాషణ చేశారు. కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ, పీఠం సెంట్రల్ కమిటీ సభ్యులు ఏవివి సత్యనారాయణ, ఎన్టీవీ వర్మ, డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్, దేవు భాస్కర్, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. కేవలం ఈ యొక్క అభ్యర్థనతో మాత్రమే నా దగ్గరికి భక్తుడు వచ్చాడు తప్ప పరిపూర్ణమైనటువంటి భక్తి, విశ్వాసం, లక్ష్యంతో నాయందు లక్ష్యంతో ఈ యొక్క నా యొక్క బాటలో ప్రయాణం చేయడానికి ఈ భక్తుడు రాలేదు అనేటువంటి విషయాన్ని గ్రహించడం జరుగుతుంది. కాబట్టి మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్ అనేటువంటి సామెత ఒకటి ఉంది. మనిషి ఎన్నో ప్రతిపాదనలతో భగవంతుని దగ్గరికి వస్తాడు, కానీ ఆ భగవంతుడు అవి స్వీకరించడు. అందువల్ల ఆ స్వీకరణ లేకపోవడం చేత ఆ భగవంతుడు ప్రతిపాదించినటువంటి అంశాలు తను నెరవేరకపోవడం చేత తనకు ఆ సమయంలో అభక్తి, అవిశ్వాసం, నిర్లక్ష్యం ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. అందుకే తత్వవేత్త ఏం చెప్పారంటే, సన్యాసి చేసిన, సామ్రాట్టు చేసిన సర్వము నీవే స్వామి, భక్తుని రాపాడించి పీడించి చిచ్చులో పెట్టి పరీక్షించవచ్చు అని చెప్తున్నారు తత్వవేత్త. భక్తుడి అనేటువంటి వాడిని ఆయన పరీక్షిస్తారంట. ఆ పరీక్షలో సన్యాసిగా చేసిన స్వామి అనేటువంటి స్థాయికి ఉండాలి, సామ్రాట్టు చేసిన స్వామి అనేటువంటి స్థాయి నీలో ఉందా అని ఆ భక్తుని పరీక్షిస్తాను. అటువంటి భక్తి మనలో ఉన్నప్పుడు భగవంతుడు ఏ సమయంలో ఏది కావాలో అది మనకు నిర్ణయిస్తారు. మన యొక్క దినచర్యలో అవన్నీ మనకు ఫలిస్తాయి. కాబట్టి మనం దాని గురించి తపన చెందాలి. ఆ తపన తపస్సుగా మార్చుకోవాలి. ఆ తపస్సు ఒక సాధనగా మారాలి. ఆ సాధన మనకు ఆ అద్భుతమైనటువంటి ఆ భగవత్ శక్తి మనపై ప్రసాదింపబడేటువంటి స్థితిని మనకు కల్పిస్తుంది. అంచేత ఆ తపన తపస్సుగా మారాలి. తపస్సు. కాకినాడ నగరంలో రోడ్లను ఆక్రమించుకుని వ్యాపార సముదాయాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ స్పష్టం చేశారు. ఐటీ పార్క్ అభివృద్ధి పేరుతో వక్ఫ్ బోర్డు అధీనంలో ఉన్న ముస్లింల ఆస్తులను ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలను తక్షణమే విరమించుకోవాలని వైసీపీ మైనార్టీ సెల్ నాయకులు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వైసీపీ మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో డీఆర్ఓగా డాక్టర్ తిప్పేనాయక్ వినతిపత్రం అందించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కుర్సాల కన్నబాబు, సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి సూచనలతో రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు వి ఖాదర్ బాషా, వాకింగ్ ప్రెసిడెంట్ ఆఫీస్ ఖాన్ ఆదేశాల మేరకు నిర్వహించారు. వైసీపీ మైనార్టీ విభాగం నాయకులు మాట్లాడుతూ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం చినకాకాని మండలంలో అంజుమన్ ఏ ఇస్లామియా సంస్థకు 1915 సంవత్సరంలో ముస్లిం సమాజ అభివృద్ధి కోసం దాతలు 81.23 ఎకరాల భూమిని విరాళంగా అందజేశారని తెలిపారు. భూమిని ముస్లింలకు స్కిల్ డెవలప్మెంట్, లైబ్రరీ, విద్యా సంస్థలు, పేద విద్యార్థులకు స్కాలర్షిప్ల కోసం వినియోగించాలనే ఉద్దేశంతో అంజుమన్ ఏ ఇస్లామియా సంస్థకు అప్పగించారని వివరించారు. అయితే ఈ భూమిలో 41.57 ఎకరాలను ఏపీఐఏసీకు బదలాయించి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే ఉద్దేశంతో భూసేకరణ, పునరావాసం, పునరాస్థాపన చట్టం 2013 లో సెక్షన్ 11(1) రూల్ 19(1)లను ప్రయోగిస్తూ గతేడాది డిసెంబర్ 19న గుంటూరు జిల్లా కలెక్టర్ ప్రాథమిక నోటీస్ జారీ చేశారని ఆరోపించారు. అభ్యంతరాల దాఖలకు ఫిబ్రవరి 17, 2026 వరకు గడువు ఇచ్చినట్లు తెలిపారు. వక్ఫ్ భూములను ఈ విధంగా అన్యాక్రాంతం చేయడం ముస్లిం సమాజ హక్కులపై దాడి అని పేర్కొన్నారు నాయకులు. ఈ భూసేకరణ చర్యలను తక్షణమే నిలిపివేయాలని, నోటీసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు, అంజుమన్ సొసైటీ ప్రతినిధులకు వ్యక్తిగత విచారణకు అవకాశం కల్పించాలని, న్యాయం, మత సామరస్యం, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సెల్ జోనల్ అధ్యక్షులు అబ్దుల్ బషీరుద్దీన్, రాష్ట్ర మైనార్టీ ప్రధాన కార్యదర్శి కరీం బాషా, జాయింట్ సెక్రటరీ ఎండి అలీషా, జిల్లా కార్యదర్శులు ఎండి కరీముద్దీన్, ఎండి కరీం,
ఎస్కే తనీషా, సయ్యద్ రబ్బానీ, సయ్యద్ మొహమ్మద్ బాషా తదితర నాయకులు పాల్గొన్నారు. 17వ తారీఖు లోపల సంబంధిత జిల్లా కలెక్టర్ గారికి మీ యొక్క నివేదికని ఇవ్వవలసిందిగా కోరారు. అందులో భాగంగా ఈరోజు కాకినాడ జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద డిఆర్ఓ గారికి మా వినతి పత్రాన్ని ఈరోజు మరి మా రీజనల్ కోఆర్డినేటర్ అబ్దుల్ బషీరుద్దీన్ గారు, అలాగే ఎండి కరీముద్దీన్ గారు, అలాగే స్టేట్ జాయింట్ సెక్రటరీ అలీషా గారు మరియు మా నాయకులందరూ కలిపి ఈరోజు వినతి పత్రాన్ని అందజేసి మాకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి అంజుమానియే ఇస్లామిక్ సంస్థ సంబంధించినటువంటి భూమిని గతంలో 1915వ సంవత్సరంలో పూర్వీకులు మరి ఈ సంస్థకి అభివృద్ధి చేసే నిమిత్తం ముస్లింల లైబ్రరీ నిమిత్తం కానీ విద్యా సంస్థలు డెవలప్మెంట్ నిమిత్తం కానీ మరి షరతులు పెట్టి ఈ భూమిని అంజుమన్ సంస్థకు బదలాయించడం జరిగింది. అటువంటి వక్ఫ్ భూమిని ఈరోజు మరి ఐటీ సంస్థ పేరుతో మరి ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడాన్ని మా ముస్లిం సోదరులందరూ కూడా వ్యతిరేకిస్తున్నాం. మరి ఈ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకొని ముస్లింలకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఇటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాబోయే కాలంలో మరి ఈ ఆందోళన మరి ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. ఈ నెల 21వ తేదీన కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళ మందిరంలో కంచిపీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలకు స్పాట్ అడ్మిషన్స్ నిర్వహిస్తున్నట్లు శ్రీ కంచి కామకోటి పీఠం చేపడుతున్న కంచి ఇంటిగ్రేటెడ్ పాఠశాల సంప్రదాయ పాఠశాల చీఫ్ కోఆర్డినేటర్ లక్ష్మీ మాంధాత తెలిపారు. కాకినాడ జయేంద్రనగర్లో గల శ్రీకంచి కామకోటి పీఠం వారి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో శ్రీకంచి ఇంటిగ్రేటెడ్ పాఠశాల సాంప్రదాయ పాఠశాల చీఫ్ కోఆర్డినేటర్ లక్ష్మీ మాంధాత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన కాకినాడలో శ్రీకంచి పాఠశాలలకు సంబంధించిన పాఠశాలలో నేరుగా చేరేందుకు స్పాట్ అడ్మిషన్స్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో లక్ష్మీ గణపతి ఆలయం నిర్వాహకులు మాంధాత సూర్యం, మాంధాత స్వర్ణకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మీ అందరికీ కూడా కంచి వారు నడుపుతున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాలల గురించి తెలుపడానికి వచ్చాము. అడ్మిషన్స్ ఓపెన్ అయ్యి 2026-2027కి మగపిల్లల పాఠశాలలన్నీ కూడా వాళ్ళ స్వశాఖను బట్టి అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. రామాయణానికి కానీ, సంగీతానికి కానీ, ఆగమానికి కానీ, వేదానికి కానీ అన్నిటికీ కూడా డిఫరెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఆ స్కూల్స్లో ఉన్న లొకేషన్స్కి మీరు వచ్చి మీరు జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆడపిల్లలకి సాంప్రదాయ పాఠశాల అన్న పేరుతోటి అనేక పాఠశాలలు ఉన్నాయి. అందులో తిరుపతి మెయిన్ బ్రాంచ్లో 4వ క్లాస్ నుంచి డిగ్రీ పీజీ దాకా ఉన్నాయి. మిగతా బ్రాంచెస్లో వాళ్ళకి హైదరాబాద్లో 6వ క్లాస్ నుంచి డిగ్రీ ఫస్ట్ ఇయర్ దాకా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఏడాది డిగ్రీ స్టార్ట్ చేస్తున్నాము. విజయవాడలో ఓన్లీ ఎంపీసీ గ్రూప్ ఒక్కటే ఉంది, వేరే గ్రూప్స్ లేవు. అందుకని మీకు అందరూ కూడా ఎక్కడ మీ పిల్లలకి ఎలిజిబుల్ అక్కడికి వచ్చి అడ్మిషన్స్ తీసుకోవాల్సిందిగా అడుగుతూ, ఈ సాంప్రదాయ పాఠశాలలో సగం రోజు కల్చరు, మన ట్రెడిషన్స్, మడి ఆచారాలు, సంగీతము, యోగా, టైలరింగ్ ఇవన్నీ డిప్లొమా కోర్సులతో పాటు గ్రాడ్యుయేషన్ చేయడం జరుగుతుంది. వీటికి అలాగే ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు అన్న పేరుతోటి విశ్వకర్మ వాళ్ళకి ఈ ఏడాది మొదలు పెడుతున్న తక్షణ పేరుతోటి ఆ కులం వాళ్ళు అందులో జాయిన్ అవ్వడానికి రావచ్చు. నాయబ్రాహ్మణులకి మన దగ్గర తిరుపతి పక్కన పుత్తూరు అన్న ఊళ్ళో మగపిల్లలకి ముక్కామల్లో ఉంది, మళ్ళీ బెంగళూరులో ఉంది.
ఆడపిల్లలకు ఓన్లీ కార్మిక్ నగరంలో మాత్రమే ఉంది. వాళ్ళకి వాళ్ళ విద్యతో పాటు నాదస్వరము, డోలు, మూలిక వైద్యం అవన్నీ నేర్పడం జరుగుతోంది. గో విజ్ఞాన పాఠశాల అని అటంపల్లిలో ఉంది. ఆ పాఠశాలలో యాదవ్ కమ్యూనిటీ వాళ్ళకి గో సంరక్షణ ఎలాగన్నది నేర్పడం జరుగుతుంది స్కూల్ విద్యతో పాటు. కుంభకార పాఠశాల కూడా మళ్ళీ కార్మిక్ నగరంలో ఉంది. ఈ పాఠశాల పిల్లలందరికీ కూడా స్కూల్తో పాటు వాళ్ళ కుల వృత్తి, మట్టి పాత్రలు చేయడాలు అవన్నీ నేర్పడం జరుగుతోంది. ఇవన్నీ పూర్తయ్యాక ఇంజనీరింగ్ చదువు ఏంటి, స్కూల్ చదువు అయిపోయాక అని అనుకుంటే కనుక ఏ చదువు చదువుకోవాలన్న వాళ్ళకి శ్రీ కంచి చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వవిద్యాలయాల్లో వాళ్ళు అనేక కోర్సుల్లో జాయిన్ అవ్వచ్చు. అది యూనివర్సిటీ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకున్నాక ఏదైనా ప్రాబ్లం ఉంటే మమ్మల్ని వచ్చి కలవచ్చు. మేము అన్ని ఊళ్ళు వెళ్తున్నాము స్పాట్ అడ్మిషన్స్ కోసం అని. సాంప్రదాయ.org అనే వెబ్సైట్ మీరు విజిట్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ ఉన్న అడ్మిషన్ సెక్షన్లో అందరూ అది చూసి అందరికీ కూడా మీకు తెలిసిన వాళ్ళని పొందేలాగా చూడండి. స్కూల్ ఎడ్యుకేషన్స్, పాఠశాల ఎడ్యుకేషన్స్ అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. దయచేసి మధ్యలో ఎవరైనా డబ్బులు అడిగితే ఇవ్వద్దు. అడ్మిషన్స్ ఎవరికైనా ఇస్తాము. దీంట్లో ఏది స్టేటస్తో సంబంధం లేదు. నీడీ వాళ్ళకి, ఎలిజిబుల్ వాళ్ళకి అన్ని ఇస్తాము. తీసుకురావాల్సినవి ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికేట్, కమ్యూనిటీ సర్టిఫికేట్. ఈ మూడింటితోటి మీరు వచ్చి మమ్మల్ని కలిస్తే అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. పెయింటింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాకినాడలో నిరసన ర్యాలీ చేసి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ లోవరాజు, ఎం గంగా సూరిబాబులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేస్తామని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాట మార్చిందని ఆరోపించారు. ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ యువగలం పాదయాత్రలో విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తాం, ఎటువంటి ఇబ్బందులు విద్యార్థులకు లేకుండా చేస్తామని చెప్పి ఇప్పుడు ఆ మాట ఏం చేశారని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 7,000 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్లో ఉందని, ఈ పెండింగ్ బకాయిలు విడుదల చేయక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను పడుతున్నారన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు కట్టకపోతే ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థులను మిడ్ సెమిస్టర్ పరీక్షలకు హాజరు కానివ్వడం లేదన్నారు. ఫీజు కట్టిన వారికే హాల్ టికెట్స్ మంజూరు చేస్తామని విద్యార్థులను యాజమాన్యాలు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వాపోయారు. తక్షణమే పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నగర నాయకులు సంజయ్, సత్యం, జయరాం, రాజు, ఆదర్శ, గమినివేలు, అధిక సంఖ్యలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ గ్యాదర్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మాకు పడే ఫీజు రీయింబర్స్మెంట్స్ మాకు పడలేదు. ఇప్పుడు ప్రభుత్వం మాకు ఎటువంటి సాయం చేయట్లేదు. చదువు పరంగా అయితే మా కాలేజీ వాళ్ళు, మా యాజమాన్యం మమ్మల్ని ఏమంటుందంటే మీ ఫీజులు మీరే కట్టుకోవాలి, అప్పుడు తప్ప మీకు మేము మిడ్ ఎగ్జామ్స్ కానీ సెమిస్టర్ ఎగ్జామ్స్ కానీ అలౌ చేయము, హాల్ టికెట్స్ ఇవ్వమని మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నాయి. ఇప్పటికిప్పుడు మేము అందరం ఇంత ఫీజు మొత్తాన్ని ఒకేసారి పే చేయాలంటే మా వల్ల, మా పేరెంట్స్ వల్ల అస్సలు కాదు. మేము ఎందుకని ఎంసెట్ చదువుకుని ఇంత కష్టపడి చదివి ఫీజు తెచ్చుకుని మాకు ప్రభుత్వం హెల్ప్ చేస్తారని హోప్తో మేము అందరూ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాం. కానీ ఇప్పుడు ప్రభుత్వం మాకు ఎటువంటి సాయం చేయకుండా మమ్మల్నే మా ఫీజులు కట్టుకోమంటూ మాకు ఫీజు రీయింబర్స్మెంట్ లేకుండా తప్పించుకుంటూ తిరుగుతుంది. ఇప్పుడు మేము డిమాండ్ చేసేది ఏంటంటే మాకు పడే 7,000 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ మాకు పడితే పిల్లలు కానీ మా స్టూడెంట్స్ కానీ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చదువుకోగలుగుతాం. సో మేము నిన్న నిరాహార దీక్ష కానీ ఈరోజు ధర్నా కానీ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మాకు పడే మా డబ్బులు, మా ఫీజు రీయింబర్స్మెంట్ 7,000 కోట్లు మాకు పడి తీరాలి. అందుకే మేము ఇంత ధర్నా చేస్తున్నాం, నిన్న నిరాహార దీక్ష కూడా చేసాం. సో ఎలా అయినా మీ మీడియా వాళ్ళందరూ కలిసి దీన్ని ప్రభుత్వం వరకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాం. ఇంజనీరింగ్ కాలేజీలు, ఏదైతే డిగ్రీ కాలేజీలు మేము కాలేజీని నడపలేము, ప్రభుత్వం డబ్బులు వేయడం లేదు. మీరు పోయి ఎక్కడికి వెళ్తారు, పోయి చదువుకోండి. మీరు చదువుకోవాలంటే ఆ 80,000 రూపాయలు మీరు కట్టండి, మేము చదువు చెప్తామని ఈరోజు ఇంజనీరింగ్ కాలేజ్ చెప్తామండి. ఇప్పటికే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాల నుంచి ఇదే విషయం చెప్తా ఉన్నాం. నారా లోకేష్ గారు పాడిందే పాట, ఆడిందే ఆటలాగా మీరు వెళ్ళి చదువుకోండి, నేను వచ్చి చెప్తాను, నేను డబ్బులు వేస్తాను. మరి డబ్బులు ఎప్పుడు వేస్తారు? ఈ రాష్ట్రాన్ని ఏదైతే సింగపూర్ లాగా అభివృద్ధి చేస్తా ఉన్నారు, ఈ రాష్ట్రాన్ని క్వాంటమ్ సిటీగా చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు 2,000 కోట్ల రూపాయలని అనేక సంస్థలకు ఇస్తూ ఉన్నారు. మరి విద్యార్థికి ఇవ్వాల్సినటువంటి 7,000 కోట్లని ఎప్పుడు ఇస్తారని మనం ఎస్ఎఫ్ఐ అడుగుతున్నాం. ఈ డబ్బుల్ని ఇవ్వకపోతే నిన్న నిరాహార దీక్ష, ఈరోజు కలెక్టరేట్, ఈ వారం రోజుల్లో ఈ విద్యార్థులందరికీ న్యాయం జరగకపోతే నీ ఆఫీస్కి వస్తాం, నీ ఇంటికి వస్తాం, నువ్వు ఎక్కడుంటే అక్కడికి వస్తాం.
నువ్వు డబ్బులు ఇచ్చే వరకు కాలేజీకి వెళ్ళవని ఎస్ఎఫ్ఐగా మేము హెచ్చరిస్తాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలన్నింటినీ రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావించి పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పిఠాపురం యూనిట్ అధ్యక్షులు గెద్దాడ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు పిఠాపురం నియోజకవర్గం చేబ్రోల్లో ఉన్న ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ నివాసంలో జరుగుతున్న గ్రీవెన్స్ సెల్లో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు వినతి పత్రం అందించారు. జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ 5 మెన్ కమిటీ సభ్యులు ఓదూరి కిషోర్ కు ఉద్యోగుల సమస్యలపై గెద్దాడ శ్రీనివాస్ వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా గెద్దాడ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. అనగా మన ప్రభుత్వ ఉద్యోగులు ఏవైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో అందులో ఆర్థిక అంశాలు, అదేవిధంగా ఆర్థికేతర అంశాలు, అనగా ఆర్థిక అంశాల నిమిత్తం మనకి పిఆర్సి మరి త్వరితగతిన ఇచ్చే విధంగా, డిఏ బకాయిలు ఏ అయితే ఉన్నాయో 2023 నుంచి కూడా అవి త్వరితగతిన మనకి చేరే విధంగా, మరియు ఆర్థికేతర అంశాలు ఈ జిపిఎస్, సిపిఎస్ వాటిని రద్దు చేసి మరి ఓపీఎస్లోకి మారుస్తామని ఈ ప్రభుత్వం వారు మనకి హామీ ఇవ్వడం జరిగింది. మరి దాన్ని కూడా త్వరితగతిన అమలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఉద్యోగులకి రావాల్సిన బకాయిలు ఏవైతే దాదాపు ఇప్పటి వరకు ఒక 25,000 కోట్ల వరకు పెండింగ్ ఉన్నాయి. అదే మరి ఈ సంవత్సరం ఆఖరికి అవి 35,000 కోట్ల వరకు వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ బకాయిల్ని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఉద్యోగులకి ఒక ఇళ్ల స్థలాలు కేటాయించడం ద్వారా అయితే ఇంకే రకమైన దీని ద్వారా కూడా ఈ మన సంఘం కొన్ని సిఫార్సుల్ని ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. వాటిని ప్రభుత్వం వారు విన్నపత్రం అందించడానికి మన పిఠాపురంలోని ఉప ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి రావడం జరిగింది. అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ సభ్యులందరూ కూడా మరి ఈ పత్రాన్ని ఇన్ఛార్జి గారైన కిషోర్ గారికి అందించడం జరిగింది. కనుక ప్రభుత్వం వారు సానుకూలంగా స్పందిస్తారని కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళ మందిరంలో సరస్వతి గాన సభ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 122వ వార్షిక సంగీత నృత్య నాటకోత్సవాలు 2వ విడత కార్యక్రమాలు ఘనంగా ముగిశాయి. 3వ రోజు కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్కు చెందిన దివాకర్ బాబు మాడ భూషి స్వీయ రచనలో డాక్టర్ వెంకట గోవాడ దర్శకత్వంలో భూతకాలం నాటకం ప్రదర్శించారు. రంగురంగుల విద్యుత్ దీపకాంతులతో ఆద్యంతం ప్రదర్శించిన భూతకాలం నాటిక అందరిని విశేషంగా ఆకట్టుకుంది. ఎలాంటి గ్రాఫిక్స్ లేకుండా కేవలం విద్యుత్ కాంతుల మధ్య భూతాలను కళ్ళకు కట్టినట్లు చూపించిన కళాకారులను ప్రేక్షకులు చప్పట్లతో అభినందించారు. సరస్వతి గానసభ అధ్యక్షులు డాక్టర్ ముల్లపూడి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కళాకారులను అభినందించారు. కార్యక్రమంలో సరస్వతి గానసభ సంస్థ గౌరవ అధ్యక్షురాలు పెద్దాడ సూర్యకుమారి, శర్మ సీతాపతిరావు, గోపుకాష్ విశ్వనాథ్, ఆనంద్, చావలె సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకు బోట్ క్లబ్ ఉద్యానవన గ్రంథాలయం వద్ద విభిన్న ప్రతిభావంతులు సీనియర్ సిటిజన్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కు వివిధ రకాల పోటీలు నిర్వహిస్తున్నందున వాటిలో పాల్గొని విజయవంతం చేయాలని కాకినాడ జిల్లా సిటిజన్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు బుధరాజు సత్యనారాయణరాజు కోరారు. సర్పవరం జంక్షన్లో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి బుధరాజు సత్యనారాయణరాజు మాట్లాడారు. సినిమా పాటలు, చిత్రలేఖనం, కుట్లు, అల్లికలు, కవితలు, చిన్న కథలు, క్యారమ్స్, కుండల తయారీ, వాకింగ్ తదితర పోటీలు జరగనున్నాయన్నారు. ఈ పోటీలో సీనియర్ సిటిజన్స్ మాత్రమే పాల్గొనాలన్నారు. వయసు నిర్ధారణ కోసం ఏదైనా సర్టిఫికెట్ తీసుకురావాలన్నారు. ఈ నెల 11 సాయంత్రం 5 గంటలలోపు తన సెల్ నెంబర్ 9848142238 లేదా అడబాల రత్నప్రసాద్ సెల్ నెంబర్ 9440176620కు ఫోన్ చేసి పేర్లు నమోదు తీసుకోవాలని అన్నారు. పేర్లు నమోదు చేసుకున్న వారిలో 12వ తేదీ ఉదయం 8 గంటలకు వాకింగ్, క్యారమ్ బోర్డ్ పోటీలు జరగనున్నాయని అన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సినిమా పాటలు, చిన్న కథలు, కవితలు, కుట్లు, అల్లికలు, కుండల తయారీ వంటి పోటీలు జరగనున్నాయని అన్నారు. విజేతలకు మెమంటోలు, సర్టిఫికెట్లు సంక్షేమ శాఖ అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అడబాల రత్నప్రసాద్, సభ్యులు నిమ్మకాల వెంకటేశ్వరరావు, చింతపల్లి సుబ్బారావు, ప్రసాద్, నాయుడు తదితరులు పాల్గొన్నారు. 12వ తారీఖున ఉదయం 6 గంటలకి అక్కడ రిపోర్ట్ చేస్తే అక్కడ కార్యక్రమం జరుగుతుంది. దానికి ముందుగా 11వ తారీఖునే పేర్లు నమోదు చేయవలసిన ఆవశ్యకత ఏర్పడింది. మిగిలిన డ్రాయింగ్ అయితేనే, పాటలు అయితేనేమి, మిగిలిన కార్యక్రమాలన్నిటికీ కూడా 12వ తారీఖున 3 గంటల నుంచి 6 గంటల వరకు కార్యక్రమాలు జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా సీనియర్ సిటిజన్స్, కాకినాడ జిల్లా వాస్తవులు అందరూ వారు గుర్తింపు కార్డులు తీసుకొని తప్పనిసరిగా హాజరు కాగలరని మరి కాకినాడలో ఉన్న బోట్ క్లబ్ నందు, బోట్ క్లబ్ లైబ్రరీ దగ్గర
ఒక పెద్ద స్టేజ్ అయితే ఏర్పాటు చేసి ఉన్నది. దానికి ఆర్డీఓ గారు, సబ్ కలెక్టర్ గారు, తర్వాత ఈ విభిన్న ప్రతిభావంతులు డైరెక్టర్ గారితో వారి సమక్షంలో సీనియర్ సిటిజన్ ఆర్గనైజేషన్ కమిటీ వారు ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. బోటు క్లబ్ పార్కు ఉద్యానవనంలో గ్రంథాలయం వద్ద ఈ నెల 12వ తారీఖున వయోవృద్ధులందరికీ కూడా ఒక పండుగ వాతావరణంలో ఆనందం కలిగించాలని భావంతో కొన్ని పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా చిత్రలేఖనం, అదేవిధంగా కవితలు, షార్ట్ స్టోరీస్, వాకింగ్ పోటీలు, క్యారం బోర్డు వంటి రకరకాల పోటీలన్నీ కూడా నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది. ఇది ఈ నెల 12 మధ్యాహ్నం 3 గంటలకి మన బోట్ క్లబ్ పార్కులో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయజేస్తుంది. విజేతలందరూ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మెమోటోలు, సర్టిఫికేట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే పార్టిసిపెంట్స్ కూడా వారు సర్టిఫికేట్లు ఇస్తున్నారు. అంచేత మరి కాకినాడ జిల్లాలో ఉన్న అందరూ కూడా సీనియర్ సిటిజన్, అంటే ఇది ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్ మాత్రమే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు. వచ్చేటప్పుడు కూడా వారి యొక్క గుర్తింపు కార్డు, అంటే వయసు నిర్ధారణ కోసం గుర్తింపు కార్డు కూడా తీసుకుని ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ నెల 12వ తేదీన కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేసేందుకు కార్మిక సంఘాలన్నీ కృషి చేయాలని కేంద్ర కార్మిక సంఘాల ప్రతినిధులు తోకల ప్రసాద్, తాళ్లూరి రాజు పిలుపునిచ్చారు. కాకినాడ బాన్గుడి సెంటర్లో కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన చేపట్టిన దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేసేందుకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రధాన డిమాండ్గా కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ను తక్షణమే రద్దు చేయాలి, 44 కార్మిక చట్టాలు అమలు చేయాలని చెప్పేసి కార్మిక సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే షాప్ అండ్ ఎగ్జామినేషన్ చట్టం తీసుకొచ్చారు. 8 గంటలు కాదు 10 గంటలు చేయాలి, 12 గంటలు అని చెప్పేసి కార్మికుల యొక్క శ్రమని కార్పొరేట్ వ్యక్తులకు, బడా పారిశ్రామికవేత్తలకు దోచిపెట్టే విధంగా ఇవాళ 12 గంటలు కూడా మార్చే విధంగా కనబడతా ఉన్నాయి. అందులో భాగంగానే ఇవాళ కార్మికులు, ఉద్యోగులు, రైతులు, వ్యవసాయ కార్మికులకు వాళ్ళకున్న కార్మిక చట్టాల హక్కును కాలరాసే విధంగా 4 లేబర్ కోడ్స్ తీసుకొస్తా ఉన్నారు. ఆ 4 లేబర్ కోడ్స్ను తక్షణమే రద్దు చేసి కార్మిక చట్టాలను అమలు చేయాలని కేంద్ర కార్మిక సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా కూడా ఎప్పుడో బ్రిటిష్ ప్రభుత్వంలో సాధించిన పని దినాలు 8 దినాలని మీరు 12 దినాలు చేశారు. ఇది చాలా తప్పు. దీన్ని అందరూ కూడా దేశమంతా వ్యతిరేకిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్మికులు, కర్షకులు, ఉపాధ్యాయులు అందరూ కూడా కలిసికట్టుగా 12వ తారీఖున భారీ స్థాయిలో మరి ఊరేగింపుగా వెళ్ళి కలెక్టరేట్ వద్ద ముట్టడం జరుగుతుందని చెప్పేసి మేము తెలియపరుచుకున్నాం. ఈ చెప్తున్న మోడీకి ఇదే కానీ కొనసాగితే 2029లో ఇది సరైన బుద్ధి చెప్తా చెప్పి కార్మికులందరూ కూడా ఏకదాటిగా ఇప్పటికే మన దేశం అంతా కూడా రాహుల్ గాంధీ గారు, అలాగే మన దేశం తిరిగి ఏదైతే రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగాన్ని తొంగలో తొక్క విధంగా వాళ్ళుంటే ఈ రోజు ఆ రాజ్యాంగాన్ని బతికించే విధంగా మరి కాంగ్రెస్ పార్టీలో మన రాహుల్ గాంధీ గారు దేశం అంతా కూడా ముట్టడించి దీన్ని కొనుపు చేసేలాగా, అలాగే మహాత్మా గాంధీ గారు ఉపాధి హామీ పథకం ఈ రోజు నిర్వహణ చేశారు. దీన్ని కూడా తిప్పికొట్టే విధంగా మరి ఫిబ్రవరి 12వ తారీఖున భారీ స్థాయిలో ఊరేగింపుడు చెప్పి అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొని చేపని చేయాలని కోరుకుంటున్నారు. బానిసత్వంలోకి నెట్టబడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఈ 4 లేబర్ కోడ్లు వెనక్కి తీసుకెళ్లేంత వరకు పోరాటం ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. రేపు 12వ తేదీన అంటే గురువారం నాడు 12వ తేదీన హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద నుంచి, మెయిన్ రోడ్లో ఉన్న హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద నుంచి మహాప్రదర్శన ప్రారంభమవుతుంది. ఉదయం 10 గంటలకి అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శనగా వెళ్లి కలెక్టరేట్ వద్ద బహిరంగ సభ, ధర్నా చేయడం అనేటువంటి జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కాకినాడలో ఉన్నటువంటి యావత్ కార్మిక వర్గం ఈ యొక్క ప్రదర్శనలో, బహిరంగ సభలో పాల్గొనడం ద్వారా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ 4 లేబర్ కోడ్ని తిప్పుకొట్టడం, వ్యతిరేకత చూపించడం అనేటువంటి జరుగుతుందని ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం కూడా తెలుస్తుందని తెలియజేస్తున్నాం. న్యూస్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరోసారి చూద్దాం. జిల్లాలో శివరాత్రి ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు. మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ వెల్లడి. మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహ సంరక్షణ చేపట్టిన బీజేపీ ఎస్సీ మోర్చా. విగ్రహ ప్రాంతం వద్ద స్వచ్ఛ భారత్ చేపట్టిన నాయకులు.
రాష్ట్రంలోనే అత్యున్నతమైన కాలనీగా సిద్ధార్థనగర్ కాలనీ తీర్చిదిద్దుతాం. నగరపాలక సంస్థ కమిషనర్ సత్యనారాయణ స్పష్టం. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి. కార్యకర్తలకు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ పిలుపు. That's all for now. This is Suna. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.